హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. బంగ్లాదేశ్లో గల చత్తోగ్రామ్లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ ఇంటిపైన నిన్న రాళ్ల దాడి జరిగింది. బంగ్లా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరిమి కొట్టారు, లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అయితే ఈ దాడి జరగడానికి సడన్ గా బంగ్లాదేశ్లో జెన్జీ మళ్ళీ ఈ ఉద్యమ బాట పట్టడానికి, అంటే ఈ అల్లరి ముక్కని జెన్జీ అంటారు, ఆ జెన్జీ ఈ అల్లరి చేయడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షరీఫ్ ఉస్మాన్ హదీ. సో ఈ వ్యక్తి లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసిండు. ఆ ఫోటోలో బంగ్లాదేశ్తో పాటు భారత ఈశాన్య రాష్ట్రాలని యాడ్ చేసిండు. అంటే అతి త్వరలో బంగ్లాదేశ్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్లో గల ఈ ఈశాన్య రాష్ట్రాలు, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఆ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్రాలపైన యుద్ధం చేసి మేము ఆ రాష్ట్రాలని బంగ్లాదేశ్లో కలుపుకుంటామని ఈయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. సో మీకు తెలుసు కదా, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, అంటే ఇవన్నీ 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఈ రాష్ట్రాలని బంగ్లాదేశ్తో కలుపుకుంటా అని చెప్పేసి ఒక ఫోటో రిలీజ్ చేసిండు. అయితే ఆ ఫోటో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఇద్దరు, అంటే ఏమనొచ్చు అంటే వీళ్ళని గుర్తించలేని వ్యక్తులు బైక్ మీద వచ్చి ఉస్మాన్ ఆటోలో వెళ్తుంటే సో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో అతని మొహం పైన, మెడ పైన కాల్చారు. సో వారం రోజులు ఆయన హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. సో ఇంకో 6 నెలల్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే వీడు ఒక పార్టీకి కన్వీనర్గా ఉన్నాడు. ఆ పార్టీ పేరే ఇన్క్విలాబ్ మంచ్. అయితే ఈ పార్టీని బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని అయిన యూనుస్ దీన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించలేదు. సో వీనికి ఆ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వీడు ఈ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బంగ్లా ప్రజల్ని వీని వైపు తిప్పుకోవడానికి భారత్లో ఉన్న ఈ 7 ఈశాన్య రాష్ట్రాలైన ఈ రాష్ట్రాలని బంగ్లాదేశ్ మ్యాప్లో కలిపి చూపించాడు. అంటే బేసిక్గా ఏంది, బంగ్లాదేశ్లో ఇప్పుడున్న చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, వాళ్ళు జెన్జీ అని చెప్పుకుంటున్నారు కానీ చదువులేని మొద్దులు, మత్తు కమ్మిన యూత్ అక్కడ ఉంది. సో వీడు ఆ బంగ్లాదేశ్ ఫోటోలో భారత ఈ రాష్ట్రాలను కలిపి వీని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఏంది, అదే రోజు వీన్ని కాల్చారు. ఒక వారం రోజుల తర్వాత చచ్చిపోయాడు వీడు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడు వీళ్ళు జెన్జీ అనే ఒక ఉద్యమం చేశారు. ఆ జెన్జీ ఉద్యమం వల్ల షేక్ హసీనా రాజీనామా చేసి ఆ దేశం నుంచి పారిపోయి భారతదేశంలో వచ్చి తలదాచుకుంటున్నారు. ఆ జెన్జీ ఉద్యమంలో వీడు, ఈ హదీ ఎవడైతే ఉన్నాడో వీడు కీ పర్సన్. సో వీనికి బంగ్లాదేశ్లో ఫాలోయింగ్ చాలా ఉంది. ఎప్పుడైతే వీన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు అని తెలిస్తే ఇంకా బంగ్లాదేశ్ మొత్తము అల్లర్లతో స్టార్ట్ అయింది. అండ్ నిన్న గురువారం వీడు హాస్పిటల్లో చనిపోయాడని తెలిసేసరికి ఆ అల్లర్లు చాలా ఎక్కువయ్యి ఏం చేశారు అంటే, బంగ్లాదేశ్లో ఉన్న న్యూస్ ఛానల్స్ని కాల్చేశారు. తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న ఈ షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాలు కాల్చి పడేశారు. అట్లానే బంగ్లాదేశ్లో ఉన్న భారత హై కమిషనర్ ఇంటిపైన దాడి చేశారు. వీళ్ళు ఇంతకన్నా దుశ్చర్య ఇంకొకటి ఉండదు. ఎందుకంటే భారత బంగ్లాదేశ్కి గతంలో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే ఇట్లాంటి ఈ మతోన్మాది యూనుస్ బంగ్లాదేశ్కి ప్రధానిగా అయ్యాడో, అంటే ఆ జెన్జీ ఉద్యమం తర్వాత తాత్కాలిక ప్రధాని, వీడేమి అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసి వచ్చిన ప్రధాని కాదు, ఆ ఆర్మీ వీని నియమించింది. ఎప్పుడైతే వీడు అయ్యాడో బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకు చాలా ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి నుంచి ప్రతిరోజు మైనారిటీల ఇళ్లపైన, గుడిలపైన, అలాగే మైనారిటీ అమ్మాయిలపైన అత్యాచారాలు. అండ్ నిన్ననే ఒక హిందూ అబ్బాయిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన్ని కొట్టి చంపి అక్కడ ఉన్న చెట్టు కూరేసి కాల్చి చంపారు. దానికి కారణం ఏంటంటే, మా దేవుణ్ణి వీడు అవమానించాడు అని. అంటే పోలీసులు ఏం చేయలేని పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యూనుస్ మత ఛాందస్తవాద ప్రభుత్వం అది. అంటే వానికి కేవలం వాని అధికారమే కావాలి కానీ ప్రజల గురించి, మైనారిటీల గురించి పట్టించుకునే ఆలోచన లేదు. బంగ్లాదేశ్లోని హిందువులు, క్రిస్టియన్ల పైన రోజు దాడులు జరుగుతున్నాయి. అమ్మాయిలని, అసలు హిందూ అమ్మాయిలు హిజాబ్ ఎందుకు వేసుకోవాలి? రోడ్డు మీదకి వస్తే మీరు హిజాబ్ లేదని చెప్పేసి గుంపులు ఉండి వాళ్ళని కొడుతున్నారు అమ్మాయిలని. అసలు ఇప్పుడు ఈ ఇండియాలో ఉండి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి ఒక గుంటనక్క వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వ్యవస్థని నేను అడగాలనుకుంటున్నా, బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్యాయాల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పైన జరుగుతున్న ఈ అక్రమాల గురించి, అట్రాసిటీల గురించి మీరు ఎప్పుడైనా పోస్ట్ చేసినరా సోషల్ మీడియాలో? కాదు, చేయలే. కానీ అదే బంగ్లాదేశ్ పైన, పాకిస్తాన్ పైన, లేకపోతే అక్కడ ఇజ్రాయెల్ హమాస్ పైన దాడి చేస్తే మాత్రం ఇక్కడ క్యాండిల్ మార్చులు జరుగుతాయి. సో గైస్, మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి. అండ్
ఇప్పుడు ఆడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి వీడు ఒక్కడే కాదు, అది వచ్చిండు. కానీ ఇదే పార్టీకి సంబంధించిన చాలా మంది బయటకు వచ్చి ఆ 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్లో కలుపుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత్తో. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైన చేసిన అట్రాసిటీలు 1,00,000 మంది బంగ్లాదేశ్కు సంబంధించిన బంగ్లా మాట్లాడే అమ్మాయిలని, అమ్మలని అందరినీ రేపులు చేసి, చంపి, మానభంగాలు చేసి ఇన్ని చేస్తే బంగ్లాదేశ్ అప్పుడున్న ఆ బంగ్లా ప్రజలు మా భాష వేరు, పాకిస్తాన్ భాష వేరు, మాకు పాకిస్తాన్కి పడదని చెప్పేసి మేము పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నామని ఉద్యమం చేస్తే అప్పుడు 1,00,000 మందికి పైగా వాళ్ళని పాక్ ఆర్మీ కాల్చి చంపితే అప్పుడు భారత్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. భారత్లోకి వాళ్ళు పారిపోయి వస్తే భారత్ ఆశ్రయం ఇచ్చి ఇది కాదని చెప్పేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి మనం స్వతంత్రం తెప్పించినాం. అట్లాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ పైన వ్యతిరేకంగా భారత్ పైన యుద్ధం చేస్తామని చెప్పేసి పాక్ అండతోటి, ఆసిమ్ మునీర్ అండతోటి భారత్ పైన మేము యుద్ధం చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది పెద్ద జోకు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎంత, దాని బతికెంత. మనం ముష్టి పడేస్తే వచ్చిన దేశం అది. పాకిస్తాన్ ఎట్లనో బంగ్లాదేశ్ అట్లనే. సో భారత్ ఒకసారి ఈ 2 దేశాలపైన ఆల్రెడీ పాకిస్తాన్కి ఒకసారి మనం ఆపరేషన్ సింధూరు మొన్న ఈ యుద్ధంలో వాళ్ళకి ఒకసారి చెప్పాం. అదే ఒక విధంగా బంగ్లాదేశ్ కూడా ఒక్కసారి చిన్న జలకిస్తే బంగ్లా పరిస్థితి ఏంటి. కాకపోతే బంగ్లాదేశ్లో చాలామంది మైనారిటీలు ఉన్నారు. బంగ్లాదేశ్లో చాలామంది మంచి మనుషులు కూడా ఉన్నారు. ఇన్ని రోజులు షేక్ హసీనా గవర్నమెంట్లో ఉన్నప్పుడు భారత్ తోటి బంగ్లాదేశ్ ఎంత బాగుండేది. ఎప్పుడైతే యూనుస్ వచ్చాడో భారత్కి వ్యతిరేకంగా, ఎందుకంటే యూనుస్ అమెరికన్ తొత్తు. యూనుస్ అమెరికా ఏం చెప్తే అది ఆటలాడుతున్నాడు. అట్లాగే అక్కడ పాకిస్తాన్ ఎప్పుడు లేని విధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి భారత్ పైన ఈ కుట్రలు చేస్తున్నాయి. సో భారత్ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలుసు ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ కావాలో భారత్కి తెలుసు. ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బంగ్లాదేశ్కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఆ హదీని కాల్చి చంపిన వాళ్ళు ఇండియన్సే అని ఈ యూనుస్ ఈ ఎలక్షన్స్కి స్టంట్గా వాడుకుంటున్నాడు. అంటే భారత ప్రభుత్వమే వాని ఆ హదీని చంపించింది అని చెప్పేసి యూనుస్ అంటున్నాడు. కానీ ఇప్పుడు రాబోయే 6 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూనుసే వాని చంపించి ఆ మచ్చ ఏదైతే ఉందో భారత్ మీద వేస్తున్నాడు అని చెప్పేసి బంగ్లాదేశ్లోనే చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న జెన్జీ అని చెప్పి మత్తు గమ్ముకున్న ఆ ఎవరైతే నిభాగాలు ఉన్నారో వాళ్ళకి అర్థమైతలేదు. ఒకవేళ భారత్ తోటి బంగ్లాదేశ్ పెట్టుకుంటే బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అర్థమవుతుంది కూడా, అతి త్వరలో అది అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే షేక్ హసీనా, బంగ్లాదేశ్ దేశాన్ని సాధించిన వ్యక్తుల్లో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ కూడా ఒకరు. అంటే ఆయన ఫాదర్ ఆఫ్ ద బంగ్లాదేశ్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. కానీ ఆయన ఆనవాళ్ళు లేకుండా మొత్తం ఆయన మ్యూజియంని, తర్వాత ఆయన స్టాచ్యూని, తర్వాత ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీళ్ళు కాల్ చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. అలాగే అవామీ లీగ్ పార్టీ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాలను అన్నింటినీ కాల్ చేస్తున్నారు. అలాగే అవామీ లీగ్ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన చాలామందిని వీళ్ళు చంపారు. అండ్ అలాగే ఇప్పుడు అక్కడున్న అవామీ లీగ్ సపోర్టర్స్ని జైల్లో వేశారు. షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకు అక్కడ ఆ కోర్టు ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేసిన తర్వాత భారత్ మీద వాళ్ళు ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఎందుకు ఒక యుద్ధ ఖైదీ, అంటే షేక్ హసీనాని వాళ్ళు యుద్ధ ఖైదీగా అనుకుంటున్నారు. యుద్ధ ఖైదీని మేము ఉరిశిక్ష వేసిన ఒక ఖైదీని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుంది. భారత్ తప్పనిసరి షేక్ హసీనాని మాకు అప్పగించాలంటున్నారు. కానీ భారతదేశం ఎప్పుడూ ఆ పని చేయలేదు. ఎందుకు అంటే యుద్ధ ఖైదీలను అప్పగించడంలో ఒక లా ఉంది. ఒకవేళ రాజకీయ దురుద్దేశంతో ఆ ఎవరైతే యుద్ధ ఖైదీ ఉన్నాడో ఆ ఖైదీ పైన కావాలని ఇట్లాంటి నేరాలు మోపి ఉరిశిక్ష లాంటి తీవ్రమైన పని చేస్తే ఈ దేశం ఏదైతే ఉందో ఆ దేశము దాన్ని ఆలోచించి ఇది పొలిటికల్ నేపథ్యం ఉంది అని చెప్పేసి వాళ్ళని అప్పగించే అవసరం లేదు అని చెప్పేసి ఆ యుద్ధ నేరస్తులను అప్పగించే ఆ యాక్ట్లోనే ఉంది. సో భారత్ ఎప్పుడు షేక్ హసీనాను వాళ్ళకి ఇయ్యదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి పనులు చేసి భారత్ మీద బంగ్లాదేశ్లో తీవ్రమైన వ్యతిరేకత సృష్టించి అక్కడున్న యూనుస్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో తానే గెలవాలని చూస్తుంది అనేది అక్కడున్న బంగ్లాదేశీయులు. అంటే బంగ్లాదేశ్లో అందరు చెడ్డోళ్ళని కాదు, అక్కడున్న ఈ మతోన్మాదులు కాకుండా నార్మల్ వ్యక్తులు మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే బంగ్లాదేశ్ బాగుపడుతుంది. లేదంటే ఇప్పుడు గత సంవత్సరంగా చూడండి, ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటికి వచ్చేసిందో, షేక్ హసీనాని బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొట్టారో బంగ్లాదేశ్ పరిస్థితి మామూలుగా లేదు. అక్కడ రోజు ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంది. ఎక్కడ పోతే అక్కడ ఈ మైనారిటీల పైన
ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మైనార్టీలను చంపడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఏ దేశమైనా ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందంటే ఇట్లాంటి అల్లర్లు గొడవలు లేనప్పుడే ఆ దేశం స్టేబుల్గా ఉంటుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే ఈ హదీ ఏదైతే ఇన్కిలాబ్ మంచ్లో సభ్యుడిగా ఉన్నాడో, కన్వీనర్గా ఉన్నాడో, ఆ ఇన్కిలాబ్ మంచ్ ఇప్పుడు పార్టీ పరంగా పొలిటికల్ పార్టీ కాదు, కానీ ఆ ఇన్కిలాబ్ మంచ్కి సంబంధించిన చాలామంది ఇప్పుడు భారత్ పైన ఇట్లాంటి తీవ్రమైన విద్వేషాన్ని ఆ బంగ్లా ప్రజల్లో నూరిపోస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడుతున్నారు. ఎందుకంటే యూనుస్ ఈ ఇన్కిలాబ్ మంచ్ని ఒక పొలిటికల్ పార్టీగా గుర్తించలేదు. సో వాళ్ళు ఏ పార్టీకి కాకుండా ఇండిపెండెంట్గా నిలబడి బంగ్లా పాలిటిక్స్ని ఏలాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకే వాళ్ళు భారత్ పైన ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడున్న నిబ్బాగాళ్ళందరూ భారత్ గురించి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే చరిత్ర తెలుసుకోవాలి. అంటే ఈ రీసెంట్ నిబ్బాగాళ్ళకి చరిత్ర చదివే ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకి మతోన్మాద మత్తు కమ్ముకుపోయింది. బంగ్లాదేశ్ అంటే ఓన్లీ రాడికల్ ముస్లింలకే అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న హిందూ జనాభా బంగ్లాదేశ్ అభివృద్ధికి ఎంతో సహకరించింది. బంగ్లాదేశ్లో మైనారిటీల ఆ హెల్ప్ లేకపోతే బంగ్లాదేశ్ ఇప్పటికీ ఎక్కడనో ఉండేది. ఆ బంగ్లాదేశ్ అభివృద్ధి కావడానికి మైనారిటీల హెల్ప్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఉస్మాన్ హదీ కానీ చరిత్ర. అంటే వీడు చచ్చిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్లో అశాంతి స్టార్ట్ అయింది. అంటే చాలామంది వీడు బంగ్లాదేశ్ హీరోగా అనుకుంటున్నాడు, ఎందుకంటే వీడు హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి కాబట్టి. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే ఇట్లాంటి విధవల వల్ల బంగ్లాదేశ్ స్టేబుల్గా ఉండబోదు కూడా. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా లాంటి లీడర్ ఉంటేనే బంగ్లాదేశ్ స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆమె అక్కడ లేదు, కానీ ఆమె మళ్ళీ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు సాధ్యమో తెలియదు, ఎందుకంటే అవామీ లీగ్ ఆ పొలిటికల్ పార్టీ గుర్తింపు కూడా బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిడేట్లు కూడా లేరు. షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ క్యాండిడేట్లు కూడా లేరు. సో చూడాలి అసలు బంగ్లాదేశ్లో తర్వాత ఏం జరగబోతుంది, అండ్ భారత్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది కూడా చూడాలి. ఎందుకంటే భారత హైకమిషన్ మీద దాడి అంటే ఇది భారతదేశం మీద దాడిలాగానే చూడాలి. ఎందుకంటే సో ఏ దేశంలో అయినా హైకమిషన్స్ ఎందుకుంటాయి, వేరే దేశ హైకమిషన్ ఈ దేశంలో ఎందుకు ఉంటుంది అంటే రెండు దేశాల మధ్య ఒక మంచి భావన ఉండాలి, రెండు దేశాలు కలిసి పనిచేసుకోవాలని ఈ హైకమిషన్స్ ఉంటాయి. అట్లాంటి హైకమిషన్ పైననే, భారత హైకమిషన్ పైననే ఈ అల్లరి మూకలు, అంటే యూనుస్ పెంచి పోషిస్తున్న అల్లరి మూకలు అనుకోవచ్చు, వాళ్ళు దాడి చేసి మనల్ని రెచ్చగొడుతున్నారు, భారత్ని రెచ్చగొడుతున్నారు. కాబట్టి భారత్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది అయితే మనం చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. టేక్ కేర్, బాయ్.